పవన్ కళ్యాణ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్. కానీ ఆయన జీవిత ప్రయాణం అంత సులభం కాదు. సినీ కుటుంబంలో జన్మించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ఎంతగా కష్టపడ్డారో ఈ కథ చెప్పగలదు. పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు అంత బలమైన వ్యక్తి కాదు. తన ఆరోగ్య సమస్యల వల్ల బలహీనంగా ఉండేవారు. అయితే ఆయన తనకు ఓ గమ్యాన్ని ఏర్పరచుకొని మానసికంగా, శారీరకంగా బలంగా మారాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి తన తమ్ముడు చిరంజీవి గారి సినిమా షూటింగ్ చూడడానికి వెళ్ళిన పవన్ ఓ స్టంట్ మాస్టర్తో మాట్లాడి, నేను కూడా మీలాగే కష్టపడతా, ఒకరోజు మీలాంటి ఫైటర్ అవుతా అని అన్నాడు. స్టంట్ మాస్టర్ నవ్వి, కెమెరా ముందు నిలబడటమే చాలా పెద్ద విషయం, ఫైటర్ కావడం అంత తేలిక కాదు అన్నాడు. అయితే ఆ రోజు పవన్ తనకు తాను ఓ మాట ఇచ్చుకున్నారు. నేను ఫైటర్ అవుతా, నన్ను తక్కువగా అంచనా వేసిన వారందరికీ నా సాధికారత చూపిస్తా అని అన్నాడు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. జపాన్ వెళ్ళి కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించారు. కానీ అది సాధారణమైన బ్లాక్ బెల్ట్ కాదు, నిజంగా తీవ్రంగా శ్రమించి సాధించినదే. ఒకసారి కరాటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పినా పవన్ మాత్రం నా దారిలో వెనక్కి తిరగడం లేదు అంటూ ప్రాక్టీస్ కొనసాగించారు. ఆయన నేడు పవర్ స్టార్ అనిపించుకునేందుకు కారణం ఆయన పట్టుదల, కష్టపడ్డ ధోరణి. అభిమానులకు ఆయన కనబరిచే స్టైల్ వెనుక ఓ గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ ఉంది. ఒకసారి ఒక కొత్త డైరెక్టర్ తన దగ్గర కథ చెప్పడానికి వెళ్ళాడు. ఆ డైరెక్టర్ అప్పటికి ఏ సినిమా చేయలేదు. చాలామంది హీరోలు అతన్ని తిరస్కరించారు. కానీ పవన్ మాత్రం కథ నచ్చింది. ఎందుకంటే నువ్వు కొత్తవాడివి అంటూ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఆ డైరెక్టర్ తన కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అతను పవన్ గురించి, నన్ను నమ్మిన తొలి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. ఈ కథ పవన్ గారి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. అతను కష్టం నుంచి ఎదిగిన వ్యక్తి, కొత్త టాలెంట్ను ప్రోత్సహించే వ్యక్తి, వెనక్కి తగ్గని ఒక స్ఫూర్తి.